కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతోంది. హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తూ ఉండటంతో భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ముల్యాల మండలం కొండగట్టులో ప్రతి సంవత్సరం వైశాఖ ముల్దశమి రోజున హనుమంతుని తిరునక్షత్ర జయంతి వేడుకలను ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలో త్రికుండ మంతిమ యజ్ఞం, వార్షికోత్సవం రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న సన్నిధికి లక్షలాది మంది అంజనా దీక్షాపరులు తరలివస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. ప్రభుత్వం కూడా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు పంపుతారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 3.60 లక్షల లడ్డూలను సిద్ధం చేయనున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే పులిహోర సిద్ధం చేయనున్నారు. అంజన దర్శనానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆలయంలో నిఘా పెంచేందుకు 104 సీసీ కెమెరాలతో పగడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆలయం లోపల బయట ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలకు అదనంగా 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తున్న వేళ సుదూర ప్రాంతాల నుంచి అంజన్న దర్శనార్థం వచ్చే భక్తులు అమాంతంగా పెరిగిపోతారు. ప్రాతకాల సమయంలో ఆంజనేయ స్వామి సుప్రభాత సేవ మేలుకొలుపు వరకే దాదాపు 20,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రీతిపాత్రమైన రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఫలపుష్పారాధనలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటకు పైగా సమయం పడుతోంది.